అధికారికంగా పుష్కరాలు ప్రారంభమయ్యే మొదటి 12 రోజులను ఆది పుష్కరాలని, ముగిసే చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని అంటారు. సనాతన సంప్రదాయంలో ముఖ్యంగా నదీ ఆరాధనలో ఈ అంత్య పుష్కరాలకు ఉన్న విశేష ప్రాధాన్యత ఏమిటో భక్తులకు వివరించగలరు. గురు భగవాను ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరము సంచారం చేస్తారు. అలా ఫలానా రాశిలో సంచారం చేసినప్పుడు ఈ పుణ్య నదిలో పుష్కరం అనేది మనం ఆచరిస్తున్నాము. అలా మిథున రాశిలో గురు భగవాన్ బృహస్పతి సంచారం చేసిన సందర్భంగా ఆ పుష్కర సంవత్సరములో మొదటి 12 రోజులు ఆ పుష్కరాంశము, పుష్కర స్నానాలు విశేషము. దాని తర్వాత కూడా ఆ సంవత్సరం పూర్తిగా మధ్యాహ్న కాలంలో 2 గడియలు ఆ పుష్కరాంశాలు ఉన్నాయి. అది ఇంకా మనం ప్రచారం చెయ్యాలి, రాబోయే పుష్కరాలకి చెయ్యాలి. అది తర్వాత చివరికి ఏదైతే 12 రోజులు ఉన్నాయో అప్పుడు ఆది పుష్కరం లాగా అంత్య పుష్కరంలో కూడా ఈ పుష్కరాంశాలు ఈ 12 రోజులు ఉండి ఈ అమృత గడియల్లో మనం స్నానం ఆచరించినప్పుడు, దానం చేసినప్పుడు, జపాలు చేసినప్పుడు, మన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయవలసిన వాళ్ళు చేసినప్పుడు ఈ దేవత, ఋషి, పితృ ఈ ముగ్గురికి కూడా పూజలు చేసే అవకాశము ఈ పుష్కర సందర్భంలో ఉంటుంది. అలా మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశికి ఆయన ప్రవేశం చేసే ముందుగా ఈ సరస్వతీ నది అంత్య పుష్కర కార్యక్రమం కాళేశ్వరం, ముక్తేశ్వరంలో నడిపిస్తున్నారు. గురువారము పంచమి రోజు, గురు పుష్యమి రోజు ఈ అంత్య పుష్కరం అనేది ప్రారంభమైనది. ఆ రోజు ఆ పుణ్య స్నానం, పుష్కర స్నానం ఆచరించటం కోసము కంచి నుంచి 850 కిలోమీటర్లు అక్కడి నుంచి ఈ కాళేశ్వర, ముక్తేశ్వర దర్శనం అన్ని చేసుకుని ఈ మంచి మంచి ధార్మిక కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టడం అయింది. దీనికోసం అక్కడి నుంచి వచ్చినాము. సరస్వతీ నది భౌతికంగా అదృశ్యమైనప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తూ జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యశక్తిగా భావిస్తాం. కంచిపీఠం కూడా విద్యా వ్యాప్తికి, శారదాదేవి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఈ అంత్య పుష్కరాల కాలంలో సరస్వతీ నదిని స్మరించుకోవడం వల్ల విద్యార్థులకు, సాధకులకు ఎలాంటి బుద్ధి వికాసం, జ్ఞానసిద్ధి లభిస్తాయి. అంబీతమే నదీ తమే దేవీ తమే సరస్వతి అప్రశస్తాది వస్మసి ప్రశస్తి మంబనస్కృధి అని వేదంలో సరస్వతి అమ్మవారు, సరస్వతి నది యొక్క గొప్పతనం చెప్పబడినది. ప్రశస్తిం అంబనస్కృధి, మనకి ప్రశస్తి, శక్తి, ప్రఖ్యాతి, మంచి స్ఫూర్తి, ప్రేరణ కలిగించు అని అమ్మవారిని ప్రార్థన చేయటం వేదంలో చెప్పబడినది. అలా నిశ్శేష జాడ్యాపహ, జడత్వం పోతుంది, సోమరతనం పోతుంది, అజ్ఞానం పోతుంది, అశ్రద్ధ అనేది తొలగిపోతుంది, అహంకారం అసలు ఉండదు. అలాంటి మంచి సదాచారంతో, సన్మార్గంతో ప్రత్యేక మనుష్యుడి యొక్క జీవితం గడపటానికి ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యము. ఆ ముఖ్యంగా మన విద్యా ప్రధానమైన మన దేశంలో అంటే విద్య అంటే కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కాదు. అక్షర జ్ఞానము విద్య, దాంతోపాటు సదాచారము, సాత్విక ప్రవృత్తి, జీవిత విద్యని లోకానికి నేర్పించే దేశము మన భారతదేశం. ఒక మనిషిగా ఎలా ఉండాలి, కుటుంబ బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి, పిల్లల్ని ఎలా మనం పోషించాలి, రక్షించాలి, మంచిది ఎలా నేర్పించాలి అని అన్ని లైఫ్ స్టైల్ అంటారు దానికి. ఆ జీవిత విధానాన్ని లోకానికే నిర్దేశించే, దిశానిర్దేశం చేసే మన భారత భూమిలో మన సంస్కృతి, సదాచారము, సంగీతము, భగవన్నామ స్మరణము, దాంతోపాటు మంచి సత్యనిష్టతో ఉండేదానికి ఈ సరస్వతి అమ్మవారు మనకు స్ఫూర్తిని కలిగిస్తారు. ఈ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మన వేదాల్లో సరస్వతి సూక్తం అని చెప్పబడినది.
చోదయిత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం అని చెప్పి, చోదయిత్రి సూనృతానాం ఏదైతే సుభాషితం ఉన్నదో, ఏది మంచి ఆలోచనలో ఉన్నదో, వీటన్నిటినీ కూడా ప్రోత్సహించి ప్రోద్బలం కలిగించే అమ్మవారి యొక్క ఆశీర్వచనం సరస్వతీ నది పుష్కరం ద్వారా భక్తులందరికీ కూడా, విద్యార్థులకి విశేషించి లభిస్తుంది. పుష్కరాల ముగింపు ఘడియల్లో చేసే స్నాన జప తపాలకు పితృతర్పణాలకు ఎలాంటి పుణ్యఫలం ఉంటుంది? ఈ చివరి 12 రోజుల్లో భక్తులు ప్రత్యేకంగా ఆచరించవలసిన నియమాలు లేదా చేయవలసిన దానాల గురించి సెలవివ్వండి స్వామి. అంటే నదిలో స్నానం చేసిన వాళ్ళు అర్ఘ్యప్రదానం, అమ్మవారికి సరస్వతీదేవి నమః ఇదమర్ఘ్యం అని చెప్పి అర్ఘ్యప్రదానం చేయాలి. జపం, నదీ తీరములో జపం చేస్తే శతగుణం అని చెప్పబడినది. మనం ఇంట్లో చేసే జపాలకి ఫలితం ఉంటుంది. నదీ తీరే శతగుణం అన్నారు. 100 గుణితమైన ఫలితాలు వస్తాయి. అది కూడా ఈ పుష్కర కాలంలో చేసినప్పుడు సహస్ర గుణంగా మనకి ఎంతో అనేక విధాలుగా మనకు పుణ్యం అనేది వస్తుంది. అందుకని ఈ నదీ తీరంలో అందరూ కూడా నామ జపం చేస్తూ తిలక ధారణం చేసుకుని మన ధ్యానం అన్నీ కూడా చేసి యథాశక్తి మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని ఆ నదీ తీరంలో ఉండే కాళేశ్వర స్వామి, ముక్తేశ్వర స్వామికి పూజలు, ఏకబిల్వం శివార్పణం, అలా మనం మంచి పూజలన్నీ చేసి అక్కడ ఉండే అమ్మవారు శుభాంగన అంటే శుభానందాదేవి అని పేరు. శుభం అంటే మంచిది, ఆనందం అంటే సంతోషం, శుభము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. అలా శుభానందాదేవి దర్శనం చేసుకుని ఈ వాగీశ్వరి శోధయాసు మమ చేతః, ఇక్కడ సరస్వతి అమ్మవారి గుడి విశేషంగా భాసర్లో ఉంటుంది. ఇక్కడ సరస్వతి పుష్కర స్నానం ద్వారా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ వచ్చేటట్టుగా అందరూ సదవకాశాన్ని ఉపయోగం చేసుకోవాలి. సరస్వతీ నది ఎలాగైతే కంటికి కనిపించకుండా అంతర్వాహినిగా ఉండి లోకాన్ని పావనం చేస్తుందో, మనిషి కూడా తన అంతరంగంలో ఉన్న దైవత్వాన్ని ఎలా గుర్తించాలి? నేటి ఒత్తిడితో కూడిన సమాజంలో శాంతిని పొందేందుకు మీరిచ్చే ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? అక్కడ సరస్వతి నది మాత్రమే కాదు, ప్రాణహిత, గోదావరి, దక్షిణ గంగా అని చెప్పబడే గోదావరి సంగమం కూడా ఉన్నది. అక్కడ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు. మనం మనస్సు మంచి పవిత్రంగా ఉండాలి. త్వయి మయిచ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం అంటారు. అందరిలో ఉండే దైవాంశాన్ని మనం గుర్తించి మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికత అనేది చాలా ఉత్కృష్టమైన విషయము. తరతరాలకి దీని యొక్క ఫలితాలు ఉంటాయి. ఒక రోజుకు వచ్చే ఫలితం అనేది లౌకికంగా కనిపిస్తుంది కొన్ని, కానీ ధార్మిక చైతన్యం అనేది మన భవిష్యత్ తరానికి కూడా 10 తరాలకు కూడా పుణ్యాన్ని అందించే శక్తివంతమైన సాధనము ఈ ఆధ్యాత్మికత అనేది. యువత ఈ రోజుల్లో శాంతిని కోరుకోవాలి. తొందరపాట్లో అంతే క్షణికమైన కొన్ని విషయాలు వెనక వెళ్లకుండా, అంటే ఇది స్వర్గం ఇది అదని కేవలం ఏదో చూపిస్తూ ఉంటారు దీనికి. అలా కాకుండా నిత్యము నిరంతరమైన సుఖము పొందటానికి, శాశ్వతమైన ఐశ్వర్యాన్ని పొందటానికి మన ధర్మాచరణ అనేది ముఖ్యము. అందుకని అందరూ కూడా గుడితో సత్సంబంధం పెట్టుకుని మంచి మంచి ప్రవచనాలు, రామాయణం, భాగవతం, మహాభారతం, నీతి శాస్త్రం వీటన్నిటిని కూడా తెలుసుకుని మన సంగీతము, మన కళారంగము, నాట్యము వీటినన్నీ కూడా నేర్చుకుని మన భారతీయ కళ అనేది నైపుణ్యాన్ని కలిగిస్తుంది. పుణ్యాన్ని సంపాదించడానికి ఒక సాధనం. నైపుణ్యము, పుణ్యము రెండూ కూడా దొరికే అవకాశం మన సంస్కృతి వల్ల యువతకి ఉంటుంది. అందుకని యువత ఏ సైన్స్ చదువుకున్నా, ఎందుకు మనిషిగా పుట్టాము, ఈ మనిషిగా పుట్టినవాడు ఏమి మంచి పనులు చేసి ఈ జన్మ చరితార్థం కావచ్చు, కృతకృత్యుడు కావచ్చు అనే దానికోసము
అందరూ కూడా ప్రతినిత్యము కనీసం ఒక 10 నిమిషాలు ఉదయము భగవన్నామ జపం చేస్తూ భగవద్గీత పారాయణం కానీ, సుందరకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ, ఒక ఆచారం, ఒక ఆచరణ అనేది ఉండాలి. దీపం వెలిగించాలి, బొట్టు పెట్టుకోవాలి. శివ 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 అని కానీ, నారాయణ నారాయణ కానీ, స్వామియే శరణమయ్యప్ప కానీ, ఒక జపమాల ఇదన్నీ పెట్టుకుని మనం యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటారు. అందుకని భగవంతుని యొక్క నామ జపం చేస్తూ వారంలో కనీసం ఒక రోజైనా మనం గుడికి తప్పనిసరిగా వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమం, గుడి మనది, భగవంతుడు మన కోసరమే అని ఆ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ స్వచ్ఛ భారత్, ఇంకా ప్రసాదాలు వినియోగము, కర్సేవ అని ఉత్తర దేశంలో చేస్తారు, లంగర్ అంటారు. అలా మన దక్షిణ దేశ గుళ్ళల్లో కూడా శ్రీవారి సేవ అని తిరుపతిలో ఉంటుంది. అలాంటి సేవలన్నీ కూడా యువత చేస్తూ అది శారీరకమైన పుష్టిని కలిగిస్తుంది, ఏకాగ్రతని కలిగిస్తుంది, ప్రశాంతతని కలిగిస్తుంది. అందుకని శరీరంలో మంచి ఆరోగ్యము, మన బుద్ధిలో తైక్ష్యము, ఏకాగ్రత, మనస్సు విశాలంగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి అందరూ కూడా వారి వారి సమీప ప్రాంతంలో ఉండే గుడికి వెళ్ళి అక్కడ మీరు మంచి చెట్లు పెంచండి. చెట్లకు పెంచి అందరూ యోగాసనం చేయాలంటే కొందరికి కుదురుతుంది, కొందరికి ఓపిక లేక, కొందరికి శక్తి లేక ఏదో ఉంటుంది. ఆ చెట్లన్నీ మీరు నీరు పోస్తే మీకు ఓర్పు అనేది వస్తుంది, ఏకాగ్రత అనేది వస్తుంది, సత్సంకల్పం అనేది కలుగుతుంది. ఒక 6 మాసాలు నీరు పోసి ఆ చెట్టులో పూలు పండు అని వచ్చినప్పుడు మీకు మనస్సు ఆనందభరితంగా ఉంటుంది. అందుకని మన యోగ సాధనని అనేక విధాల చేస్తారు. వంట చేయవచ్చు, వంట అనేది కూడా ఏదో గౌరవం తక్కువ అనుకోవద్దు. తర్వాత మనం అన్న ప్రసాదాలు వినియోగించేది, దాంట్లో మనకు గౌరవం అనే ఒక విషయం తెలుస్తుంది. అందరిని వడ్డన చేయటం ద్వారా ఇంకొకరిని గౌరవించాలని ఒక భావం వస్తుంది, ప్రీతి అనేది వస్తుంది. ఎవరి ఆకలితో ఉండేవాడికి నీరు గాని, మజ్జిగ గాని, ఇంకా అన్నం గాని మనం వడ్డిస్తే వారి యొక్క సంతృప్తి వల్ల, ఇతరులకి మనం ఇచ్చే దాని వల్ల మనం ఏదైతే సుఖం పొందుతామో దానికంటే ఎక్కువ సుఖం మనకి ఆనందం కలుగుతుంది వారి యొక్క ఆకలిని మనం తొలగించటంలో. అందుకని సేవా కార్యక్రమంలో యువత వడ్డించటం కానీ, ఇంకా చెట్లు పెంచటం కానీ, వృక్షారోపణం అని పుస్తకం కూడా అచ్చివేసినాము మన పురాణంలో ఉండే వృక్ష శాస్త్రాల గురించి. అందుకని ప్రకృతి పర్యావరణము, మన సనాతన ధర్మం, హైందవ ధర్మం అనేది సమగ్ర వికాసాన్ని కలిగిస్తుంది. విదేశంలో ఉండే అలవాట్లు సామగ్రి వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకుని చేస్తారు. అంటే వాళ్ళందరూ భౌతిక ప్రపంచంలో అది కావాలి, వెండి బంగారం అనేది. మన దేశం యొక్క, మన ధర్మం యొక్క సంస్కృతి అనేది తీగలు, చెట్లు, ఆవులు, మేకలు అన్నిటికీ కూడా మంచిది కోరుకునే ధర్మాల్లో మనం పుట్టినాము, ఈ దేశంలో పుట్టినాము, మన హిందువులుగా పుట్టినాము, మనం భక్తులుగా ఉంటామనే దాంట్లో ఒక గౌరవాన్ని, వ్యక్తిగతంగా గర్వం అనేది పనికిరాదు, కానీ సమాజపరంగా గర్వం అనేది ఉండాలి. మనం హిందువులు, మనం భక్తుడు, మనం భారతీయుడు అని ఒక గౌరవం అనేది, గౌరవం రెండు ఉండాలి. మనం వ్యక్తిగతంగా వినమ్రత అనేది ఉండాలి. ఒక గురు భక్తి, దేశభక్తి, దైవ భక్తి అనేది, తల్లి తండ్రి పట్ల గౌరవం, ఇదన్నీ ఉండాలి. అందుకని మన భారతీయత అనేది ఏం ఉంటుందో దాంతో మనం కనెక్ట్ అవ్వాలి. దానికి యువతకి మనం కాలేజు, స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సామెతలంటే ఏమి, శతకాలంటే ఏమి, నీతి శతకాలంటే ఏమి, సుభాషితాలంటే ఏమి, మన క్షేత్ర సందర్శనం, అందరూ కూడా యువతని, మన కొండల్లో అనేక గుళ్ళు ఉంటాయి, యాదగిరి గుట్ట, శ్రీశైలము, అలాంటి కోటప్ప కొండ, సింహాచలం, ఈ గుళ్ళకంతా తీసుకొచ్చి ఎక్సర్సైజ్ అవుతుంది, వాళ్ళకి సేవా కార్యక్రమం అవుతుంది, శరీరము, బుద్ధి, మనస్సు అన్ని కూడా మంచి వికాసం పొందుతుంది. దానికోసం యువశక్తిని మనం ఒక సంఘం కింద తయారు చేసి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి.
కంచి కామకోటి పీఠం దేశవ్యాప్తంగా లౌకిక విద్యతో పాటు వేద విజ్ఞానాన్ని, నదీ సంస్కృతిని కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. రాబోయే తరాలకు మన ప్రాచీన నదీ వైభవాన్ని, సంస్కృతిని అందించడంలో తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఎలాంటి పాత్ర పోషించాలో అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. అంటే తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి మంచి మార్కు తీసుకోవాలి అని కోరుకోవటం తప్పు కాదు. కానీ దాంతోపాటు మన జీవితంలో కూడా రిమార్క్స్ లేకుండా, మంచి లోపం ప్రమాదం లేకుండా మంచి సదాచారంతో మన పిల్లలు పెరగాలి. దానికి మనం శనివారం, ఆదివారంలో మనం సంస్కృతి పాఠశాల అని ఒక ఏర్పాటు చేసి వాళ్ళకి వంట, పంట, గంట అంటే గుడి గోపురాలు, మన ఉద్యమాలు, ఇంటి పనులు, వీటిలో కూడా వారికి మనం ట్రైనింగ్ అన్ని ఇచ్చి మన భారతీయత అనేది ఒక లోకంలోనే ఒక ప్రత్యేకతతో కూడిన విషయం, ఒక విశిష్టత. వేరెక్కడా ఇలాంటి విస్తృతమైన ఒక విజ్ఞానం లేదు. అందుకని మనం భారతీయ విజ్ఞానం కోసరము జ్యోతిషము, ఆయుర్వేదము, హస్తకళ, అనార్గనైజ్డ్ సెక్టార్ అంటారు. దీంట్లో వీటన్నిటికీ కోసరము కంచిపీఠము కొన్ని పాఠశాలని ప్రారంభించింది. భారతీయ గోవిజ్ఞాన పాఠశాల అని. వాళ్ళు తెలుగు మీడియం స్కూలు చదువుకుంటారు, పాలు, పెరుగు, పచ్చికల గురించి నేర్చుకుంటారు. గ్రామంలో మనం ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుపడటానికి కృషి చేస్తారు. గ్రామము, గుడి, కుటుంబము, ఈ మూడు విషయంలో మనం శ్రద్ధ చూపించాలి. అలా ప్రజాపతి కుంభకార పాఠశాల అని పెట్టి తెలుగు మీడియంలో చదువుకుని పిల్లలు ఈ మట్టి పాత్రలు, ప్రమిదలు అన్ని చేయటానికి ట్రైనింగ్ ఇవ్వటం అవుతుంది. అలా కంచిలో కాశ్యప, మరీచి మహర్షులు రాసిన శిల్పశాస్త్ర విద్యని నేర్పించటానికి 5 సంవత్సరాలు వాళ్ళు కంచిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయాలు చదువుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాదులో ఆ రోజుల్లో చాలా గుడి గోపురాలు కట్టించిన గణపతి స్థపతి గారు ఆ శిల్ప పాఠశాలని ప్రారంభించారు. ఇప్పుడు అది వారి శిష్యులు నడిపిస్తున్నారు. కంచిలో అది జరుగుతుంది. అలా సన్నాయి డోలు, దానికోసము బెంగళూరు, కార్వేట్ నగరము, ముక్కామల, గోదావరి జిల్లాలో, అలా దాంట్లో దాదాపు 200 మంది విద్యార్థులు, అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఆ సన్నాయి డోలు ఈ స్కూలు విద్యతో పాటు అది నేర్చుకుంటున్నారు. ఉచితంగా అది జరుగుతున్నది. అంటే గ్రామంలో రేపు మంగళవాద్యం కానీ, ఇంకా ఆయుర్వేద మూలికలు, అంటే ఈ రోజుకి మనకి మూలికలు పేరు కూడా బొటానికల్ నేమ్సే తెలుస్తుంది, కానీ మన ఆయుర్వేద పేర్లు తెరుచుకోవటం తగ్గిపోయింది. తెలుగులో అసలు దానికి ఏం పేరో మన పిల్లలకి తెలపటం లేదు. అందుకని మూలికా విజ్ఞానం అంటే హిమాలయంలో ఎన్ని మూలికలు ఉన్నాయి, మన అటవీల్లో కూడా ఎన్ని మూలికలు ఉన్నాయి, అందుకని ఇంటగ్రేట్ చేస్తున్నాం. ఏరియా ఇంటగ్రేషన్, తర్వాత సబ్జెక్ట్ ఇంటగ్రేషన్. ఫార్మర్స్, రైతులు, ఆయుర్వేదం వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సుకి ప్రయత్నం చేస్తున్నాము. మందులు తయారు చేయటం, చిన్న చిన్న వ్యాధులు ఏముందో, తలకాయ నొప్పి, అజీర్ణం, దీనికంతా కూడా మన మూలిక చూర్ణము ఇవన్నీ చేయటానికి, అంటే అంత్యోదయ కింద నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండటానికి, ప్రజల దగ్గరికి ధర్మము, ప్రజల వద్దకి విజ్ఞానం, ఈ దృష్టితో ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఆయుర్వేద కాలేజ్ అని మంచి గ్రేడ్తో, అది కూడా కంచి యూనివర్సిటీ తరఫున జరుగుతున్నది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులని కూడా ఉన్నాయి.
మన స్వామివారు ఆయుర్వేద ప్రచారం ప్రారంభించారు. అది చాలా మంది చదువుతున్నారు. ఆయుర్వేదం నర్సింగ్ కాలేజ్ అని పెట్టి వాళ్ళకి మంత్రసాని అని ఆ రోజుల్లో గ్రామంలో ఉండేవారు ప్రసూతి కోసరం. అంటే ఏదో ఇప్పుడు తప్పదంటే అది ఆపరేషన్ చేసేది వేరు, సుఖప్రసవానికి ప్రోత్సాహన ఇస్తూ దానికోసం నర్సింగ్ కాలేజీలో ఇక్కడ ఈ మూలికా విజ్ఞానం చదువుకున్న వాళ్ళకి అక్కడ సీట్ ఇచ్చి కంచిలో నర్సింగ్ చదువుతున్నారు. అలా ఈ భారతీయ విజ్ఞానం అనేది కేవలం ప్రచారం అనేది కాకుండా దాన్ని జీవితంతో కలపటానికి, అంటే ఈరోజు మనం దూరంగా వెళ్ళిపోయినాము పాశ్చాత్య ప్రభావం వల్ల. అందుకని భారతీయ భావం నుంచి మనం విదేశ ప్రభావానికి మనం గురి అయినాము. అందుకని వెనక్కి తీసుకురావటానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతాయి. అలా ఆడవాళ్లు మగవాళ్లు ఇద్దరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చే ధర్మము మన హైందవ సనాతన వైదిక ధర్మం. అంటే అపప్రచారం దుష్ప్రచారం చేసి అసలు ఉన్న వాస్తవ స్థితి నుంచి వేరు రకంగా ప్రచారం ఏదో చేస్తుంటారు. కానీ మన ధర్మంలో స్త్రీ పుమాని త్యనాస్థైషా వృత్తం హి మహితం సతాం. ఆడవాళ్లు కానీ మగవాళ్ళు కానీ వారి యొక్క స్వధర్మాన్ని వారు ఆచరించాలి. అందుకని సంప్రదాయ పాఠశాల అని ఇప్పుడు 900 మంది ఆడవాళ్లు మన ఇంటి ధర్మాల్ని పాటిస్తూ జుట్టు బొట్టు కట్టు ముట్టు ఇవన్నీ కూడా వంట పంట గంట ఇవన్నీ కూడా తెలుసుకుని సంగీతము టైలరింగు ఇదంతా కూడా నేర్చుకుని వృత్తి విద్యలు నేర్చుకుని అన్నమయ్య కీర్తనలు, భద్రాచల రామదాస్ గారి కీర్తనలు, త్యాగరాజస్వామి కీర్తనలు, ఈ శ్యామా శాస్త్రి గారి కీర్తనలు, ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనలు ఇవన్నీ కూడా శాస్త్రీయ సంగీతము ఇవన్నీ కూడా నేర్చుకుని ఒక మంచి గృహిణీ గ్రహముచ్యతే అని చెప్పి దానికోసం ఇప్పుడు 900 మంది అది చదువుతున్నారు. అలా పద్ధతి అని ఒక ప్రోగ్రాం కింద కాకినాడలో ఇక్కడ శనివారం ఆదివారంలో అందరి భక్తుల యొక్క ధార్మిక ఆకాంక్షల్ని పూర్తి చేయటం కోసం, ధార్మిక అవసరాల్ని పూర్తి చేయటం కోసం, లౌకికమైన భౌతికమైన అవసరాల్ని ప్రభుత్వాలు ఇవన్నీ పూర్తి చేస్తాయి. ఆ ప్రయత్నంలో ప్రభుత్వాలు ఉంటాయి, ప్రజలు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తారు. ధార్మిక అవసరాల్ని పూర్తి చేస్తేనే సమగ్ర వికాసం దేశంలో సాధ్యమవుతుంది. అందుకని మా ఊర్లో మంచి అర్చకుడు కావాలి, మా ఊర్లో మంచి ప్రసాదం పంచిపెట్టే వాళ్ళు కావాలి, మా ఊర్లో మంచి పాట పాడేవాళ్ళు కావాలి, మా ఊర్లో మంచి పంచాయతీ కుటుంబ ఐకమత్యంగానికి మంచి శాంతి కారకుడు కావాలి. ఇలాంటి అవసరాలు ఎన్నో ఉన్నాయి. దానికని ధార్మిక అవసరాలు ఏముంది అంటే రావి చెట్లు పాతదే ఉన్నాయి, కొత్తగా నాటేవాడెవరు? వేప చెట్లు పాతదే, ఏదో రోడ్డు పెద్దది చేస్తే ఆ వేప చెట్టు కూడా బయటపోతుంది. అందుకని మన నీడ, నేల, నీరు ఈ విషయంలో మనం శ్రద్ధ తీసుకుని ప్రకృతి పరిరక్షణ చేయాలి. ప్రకృతి అంటే 3 అర్థాలు. ప్రకృతి అంటే నేచర్ అనేది ఒకటి, ప్రకృతి అంటే మనుషుడి యొక్క నేచర్ స్వభావం అది, ప్రకృతి అంటే ప్రజలు. అందుకని మన దేశంలో ప్రజాతంత్రాన్ని మనం కాపాడుతూ వస్తున్నాం 75 సంవత్సరంగా. దీంట్లో స్వతంత్ర భారతంలో ప్రజల్ని కాపాడాలి. ప్రజాతంత్రాన్ని కాపాడేది అనేది వేరు, ఎన్నికలు అది ఇది అనేది వేరు. ప్రజల్ని కాపాడాలంటే ఒక ధార్మికమైన ఆలోచనలు ఉండాలి, ఉన్నదాన్ని పెట్టి సంసారం చేయటానికి తెలియాలి. దానికోసం మనకు సౌకర్యాలు ఉండాలి, అది వేరు. ఉన్నదాన్ని పెట్టుకుని మనం సంతృప్తిగా చేయటం అనేది నో వేస్టేజ్, నో ఇది. అలాంటి వ్యర్థం చేయకుండా, సమయాన్ని వ్యర్థం చేయకుండా, మన సంపదల్ని వ్యర్థం చేయకుండా, మన సామగ్రిల్ని వ్యర్థం చేయకుండా చేసే కాలక్షేపం చేసే మంచి జీవిత విధానాన్ని నేర్పాలి. ఇవన్నీ ఈ మాటలన్నీ కొంచెం కష్టంగా ఉన్నా కానీ దీర్ఘకాలానికి ఇదే
సుభద్రంగా ఉంటుంది. దానికోసం ఈ పాఠశాలలు, అలా వైఖానస పాఠశాల అని తిరుమలలో వైఖానస శాస్త్రం ఆ కుటుంబాలు 30,000 కుటుంబాలే ఉన్నాయి మొత్తానికి దక్షిణ దేశంలో. రియల్ మైనారిటీ వాళ్ళే అసలు. అది వాళ్ళ కోసము వాళ్ళ ఆచమన విధానం కూడా వేరు. మామూలుగా అందరికీ చెప్పే ఆచమన విధానం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్తారు. వాళ్ళు ఋగ్వేదాయ స్వాహ, యజుర్వేదాయ స్వాహ, సామవేదాయ స్వాహ అంటారు. ఆ వైఖానసం వాళ్ళు గర్భ వైష్ణవులు అంటారు. పుట్టేటప్పుడే వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు గర్భ వైష్ణవులు. వాళ్ళు విడిగా వాళ్ళకి శంఖ చక్రాలు ఇదంతా ఏం లేదు. అలాంటి గర్భ వైష్ణవులు వాళ్ళ కోసము ఒక పాఠశాల పెట్టి ఆ పిల్లలు ఆగమ శాస్త్రము చదువుకుని లౌకిక విద్యని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు టీటీడీ వాళ్ళు వారందరికీ కూడా టీటీడీ గుళ్ళల్లో కురుక్షేత్ర, భువనేశ్వరు, ఇంకా కొత్తగా కడుతున్న గుళ్ళల్లో అవకాశం ఇస్తున్నారు వైఖానసం వాళ్ళకి. అలా మనం పాంచరాత్ర పాఠశాల ఉన్నది, శైవాగమ పాఠశాల ఉన్నది, మహాప్రసాద పాఠశాల, మంచి భగవంతుడికి మంచి నివేదనం చేయటానికి అది కూడా ప్రయత్నం చేసి అది జరుగుతున్నది. అందుకని గుడి కట్టేస్తున్నారు. గుడికి అవసరమైన ధార్మిక వ్యక్తులు డోలు, సన్నాయి, శిల్పము, మహాప్రసాదము, ఇంటిలో దీపం వెలిగించాలి. గుడిలో గర్భగుడిలో వెలిగిస్తారు, ఇంట్లో దీపం వెలిగించడానికి మంచి కుటుంబం కావాలి. దానికోసము మంచి స్పిరిచువల్ మ్యాన్ పవర్ ని మనం రెడీ చేయాలి, తయారు చేయాలనే ఒక దృష్టితో కొత్త గుళ్ళు కట్టేది అనేది వేరు. ఉన్న గుళ్ళు మంచిగా భద్రంగా ఉండాలి, మంచి అందంగా ఉండాలి, మంచి ఆచారంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. దానికోసము ఎగ్జిస్టెన్స్, కో ఎగ్జిస్టెన్స్, అందరూ కలిసి ఉండాలి. వేరు వేరు మతం వాళ్ళు, వేరు వేరు సమాజం అనేది ఒకటి. మన ధర్మం అనేది స్థిరంగా, స్థాయిగా ఈ దేశంలో ప్రతి గ్రామంలో కూడా మంచిగా ఉండాలి. దానికోసము అర్బన్ రిసోర్సెస్, రూరల్ సర్వీసెస్, నగరంలో ఉండే ఏ సౌకర్యాల్ని, ఈ డొనేషన్స్ అన్ని కూడా పెట్టుకుని గ్రామీణ అభివృద్ధి కోసము తోడ్పడాలి. చెరువు, మనకు 2 చెరువు ముఖ్యము. నీటి కోసము ఆ చెరువులు కావాలి. అవును, మంచినీళ్లు చెరువు, మంచినీళ్లు చెరువు కావాలి. దేవతలకి ఏదైతే ఆవిర్భాగము చెరువులు మనం సమర్పించాలో, చక్కెర పొంగలు గాని, నెయ్యి గాని, సమిధలు గాని, చెరువు ఏముంటుందో ఈ చెరువును కూడా మనం చూడాలి. హవిస్సు ఇవ్వాలి, ఆవిర్భాగం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు వర్షము అదంతా మనకు కురిపిస్తారు. అందుకని దేవత మనుష్యుడి యొక్క సత్సంబంధం మంత్రం ద్వారా ఉంటుంది, మందిరం ద్వారా ఉంటుంది, మనస్తత్వం ద్వారా ఉంటుంది. అందుకని మనస్తత్వము, మందిరము, మంత్రాల్ని మనం కాపాడటం కోసము మంత్రం ద్వారా మానవ సేవ. మన ధర్మంలో అనేక విషయాలు ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ దేశంలో బాగా శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని వీళ్ళందరినీ కూడా మంచిగా ప్రోత్సహిస్తూ విద్యని రక్షించాలి, విద్వాంసుల్ని పోషించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకని ప్రజలందరూ కూడా భారతదేశం యొక్క వికాసం కోసం, మన సనాతన సంస్కృతి యొక్క వికాసం కోసము అందరూ కూడా సమయం ఇవ్వాలి, వారి యొక్క అనుభవాల్ని ఇవ్వాలి, సామర్థ్యం ఇవ్వాలి, సంపదల్ని ఇస్తూ అమృత బిందు ఆనంద సింధువుగా రావటానికి ప్రత్యేక బిందువు కూడా ఒక సముద్రంలో, ఒక సాగరంలో ఒక భాగం అవుతుంది. అందుకని అందరూ కూడా ఈ భక్తి టీవీ ద్వారా కూడా కార్తీక మాసం అలా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇలాంటి మంచి సందేశాన్ని ప్రజలందరికీ ఇస్తూ మన గుడి కార్యక్రమం ఎలా ఉంటుందో అలా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ వేద విద్య ప్రచారం కోసము ఈరోజు లక్ష్మీ నరసింహ దేవస్థానం తరఫున ఇక్కడ మంచి ఒక అనేక కోట్ల రూపాయలతో ఈ వేదశాస్త్ర భవనం, ఆగమ భవనం నిర్మాణం చేయటానికి ఈరోజు కార్యక్రమం చేశారు. ఇలాంటి తెలంగాణలో కూడా మంచి శాంతి, మంచి భద్రతలు కలిగి ఇక్కడ పుష్కరాలు, రాబోయే పుష్కరాలన్నీ కూడా మంచిగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర.